ప్రపంచాన్ని శాసించే దేశంలో ఏ వనరులనైతే వారు దేవీ దేవతలుగా చేసుకుని ఆరాధిస్తున్నారో అన్నిటినీ మించి అన్ని వనరులపైన రాజు అయినటువంటి ఫెరో నిలబడి అంటాడు, ఐ యామ్ ద కింగ్, నేను చెప్పినట్టు చేయాలి. అయ్యా పని ఎక్కువైపోతుంది, మా మీద భారం ఎక్కువవుతుంది, ఇంకెక్కువ పెట్టండి రా వీళ్ళకి పని. మనుష్యులను మనుష్యులుగా భావించలేనటువంటి అధికార దుర్వినియోగం ఉన్నటువంటి రాజ్యం, ఆ రాజ్యం ఎదుట నేను ఒక్క ముసలాయనను పంపిస్తాను. ఆ ఒక్క ముసలాయన ఆయనకి ఏమీ చేత కానట్లుగా 40 సంవత్సరాలు గొర్రెలను మేపించి మరీ పంపిస్తాను. గొర్రెలను మేపించి గొర్రెల్లాగా తయారైపోయిన ఒక ముసలాయన వెళ్ళి ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఎదుట నిలబడి ఛాలెంజ్ అంటాడు. లెట్ మై పీపుల్ గో అంటాడు, నా ప్రజలను పంపించు అని అంటాడు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఐఎమ్ జో బైడెన్, నేను ఈ అమెరికా దేశానికి అధ్యక్షుని రా బాబు, నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడతావేంటి? లెట్ మై పీపుల్ గో, లెట్ మై పీపుల్ గో. నో, 10 సార్లు మాటికి మొదటిసారి చెప్పినప్పుడు విననందుకు, రెండవసారి చెప్పినప్పుడు విననందుకు, మూడవసారి చెప్పినప్పుడు విననందుకు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు వాడి కఠినత్వానికే విడిచిపెట్టి, అనగా మరింత కఠినంగా ఉండేట్లుగా వాడిని చేసి, వాడికున్నటువంటి ప్రతి గర్వానికి ఆధారమైన ప్రతి ఆలోచనను చెరపట్టి ఓడించి వాళ్ళని తీసుకొస్తాడు. ఆరిన నేల మీద సముద్రం 2గా చీలితే వస్తాడు. వెనక చూస్తే సైన్యం, ముందు చూస్తే సముద్రం 2 పాయలవటం. ఈ మానవ సమాజం నూతన సృష్టి కార్యములో మొదలుపెట్టినటువంటి దేవుని చేత పిలువబడినటువంటి సమాజం నడవటం చూస్తాం. ఆ నడిచిన వాడు వెళ్ళిపోయిన తరువాత ఫరో సైన్యం అదే ప్రయత్నం చేయటం. ఐ యామ్ ద కింగ్ అని అనుకున్నటువంటి ఫరో తన యొక్క ప్రజలు ఈ నీళ్లలో పడి చావటం వీళ్ళు చూస్తారు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్ళిచ్చు బండగా, మోషే చేతి మీద ఉన్నటువంటి అహరోను కర్రగా ఆయన వారిని వెంబడించటం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు కనిపిస్తూనే ఉన్నాయి అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. ఆ ప్రత్యక్షతను చూపించుకుంటూ తన ప్రజలను, తన రాజ్యమును, లేకపోతే తన రాజ్య నిర్మాణం కోసం, నూతన సృష్టి కార్యం కోసం నడిపిస్తూ బయటకు తీసుకొని వచ్చినటువంటి ఈ మహాదేవుడు, ఆయన ఒక చోట ఆగితే మాకు నీళ్లు లేవు, మాకు తెల్లగడ్డలు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, మాకు తినడానికి దాన్ని ఏమంటారు మటన్ లేదు, మనకు అబ్రహాం లేదు, ఇస్సాకు లేదు, యాకోబు లేడు. ఇదే క్వశ్చన్స్, ఇదే నస. ఎందుకు అనంటే వారికి